తండ్రిని సర్ప్రైజ్ చేస్తానని చెప్పిన ఒక కుమారుడు కళ్లకు గంతలు కట్టి ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అరగటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కితావత్ హనుమంత్ ఇటీవల తన భూమిని కుదవబెట్టి 6 లక్షలు అప్పు తీసుకుని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కితావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి 2.5 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్లో పోగొట్టాడు. హనుమంత్ తండ్రి పదే పదే డబ్బుల గురించి అడగ్గా అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలోనే తిరిగిస్తాడని నమ్మబలికాడు. మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దీంతో హనుమంత్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించారు రవీందర్. ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి హనుమంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పిఎస్కు తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.